హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అనే దేవుడిని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు మా ఇంట్లో వంట వచ్చి చూడండి, ఇది మాకనమాట ముల్లంగి. ముల్లంగి పైన పొట్టు అంతా జీవరేసి క్లీన్గా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మరి ఇది వచ్చి టమాటా, కొద్దిగా వచ్చి కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇక్కడ వచ్చి అల్లం ముక్కలు కనపడుతున్నాయా, ఇక్కడ వచ్చి అల్లం ముక్కలు, కొంచెం వచ్చి తెల్లగడ్డ, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అన్ని నీట్గా కడిగి శుభ్రంగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మరి ఇది వచ్చి ఏం వండుతానంటే ముల్లంగి పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ముల్లంగి పచ్చడి. మరి అన్నం వచ్చి పెసరపప్పు వేసి అన్నం వండుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇక్కడ వచ్చి చూడండి, ఫస్ట్లో నేను ఇక్కడ వచ్చి ముల్లంగి అయితే ఎంచుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నూనెలో ముల్లంగి వేసాను, ఎందుకంటే ముల్లంగి కొంచెం బాగా ఎర్రగా వేయాలన్నమాట. నేనైతే నూనె కొద్దిగా కడాయిలో వేస్తాను. చూడండి, ఇలా అయితే ముల్లంగి అయితే ఫస్ట్లో ముల్లంగి నూనెలో అయితే ఎంపుకుంటున్నాను అనమాట. పచ్చడికి ముల్లంగి బాగా ఎంపుకుంటే ఎర్రగా పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? చూడండి, ఇలా అయితే ముల్లంగి అయితే బాగా నూనెలో వేయించుకోవాలి, బాగా ఎర్రగా మగ్గనివ్వాలి. కొంచెం ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇవి అయితే వేయించుకోవాలన్నమాట. ముల్లంగి ఈ మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. అలాగనే దీంట్లో కొద్దిగా అయితే కొబ్బరి కూడా వేస్తాను అనమాట. కొబ్బరి పొడి కూడా బాబా ఓకే నాకు బాబా. చూడండి, పెసరపప్పు బియ్యం అయితే నానబెట్టాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను ఎర్రగా ఏంపు పెట్టుకున్నాను అనమాట. ఈ ముల్లంగి ఫస్ట్లోనే నూనెలో వేయించుకున్నాను. ముల్లంగి, కరివేపాకు, అల్లము, మరి తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అనమాట. ఇవైతే అన్నీ ఏంపు పెట్టుకున్నాను. ఇలా అయితే ఏంపు పెట్టుకున్నాను అనమాట. మరి ఇప్పుడు వచ్చి చూడండి, పుదీనా, కొత్తిమీర అయితే నూనెలో అయితే వేసాను. ఎదుగుతుంది కదా, నూనెలో అయితే వేసాను. మరి ఇప్పుడు వచ్చి టమాటా అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, వేసి టమాటా అయితే వేసుకోవాలి. టమాటా అయితే ఇప్పుడైతే టమాటా వేసాను. ఇలాగ కొద్దిగా ఉప్పు అన్నమాట, తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు వేస్తే కొంచెం ఉప్పు వేసాను, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. టమాటా అనేది మెత్తబడుతుంది అన్నమాట ఉప్పు వేస్తే. అని కూడా వచ్చి కొద్దిగా పసుపు, ఎందుకంటే అది ముల్లంగిగా పచ్చడి కాబట్టి తెల్లగా లేకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అందుకని కొద్దిగా పసుపు వేసి వేసాను నేను. మరి దీంట్లో మనం కొబ్బరి పొడి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, బాగుంటుంది పచ్చడి అయితే. ముల్లంగి పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి చూడండి, ఇవి అయితే టమాటాలు అయితే కొద్దిగా మగ్గనివ్వాలి. ముల్లంగి పచ్చడి మీరుగా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఈరోజు అయితే నేనైతే బయటకు వెళ్తున్నాను. మరి ఈరోజు వంట అయితే తొందరగా చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మా పాప ఇంటికి పోతుంది అనమాట. మరి ఇద్దరం ఒకేసారి పోవాల్సింది, కానీ నాకు పంపలేదు కదా, అందుకని మా మేనమామ కూతురు అయితే ఇంటికి పోతుంది. మరి ఏమన్నా తెచ్చుకోవాలా అని అనింది. నేనైతే మా సార్కి అడిగాను, మరి ఈరోజు సండే కదా, పిల్లలు స్కూల్ ఉన్నాయి అన్నాడు. మరి వంట అందుకు చేసేసి పోయి మళ్ళీ 6 కల్లా వచ్చేయమన్నాడు అనమాట. నేనైతే ఈరోజు పొద్దున్నే 6కే లేచాను కాబట్టి పని తొందరగా అయిపోయింది. మరి వంట అయితే మొదలు పెట్టాను అనమాట.
ఇంకా మాకు వచ్చి తెల్లన్నం పెసరపప్పు వేసి తెల్లన్నం వండానమాట. అది ముల్లంగి పచ్చడి మాకు. మరి వాళ్ళకి కోయటోళ్ళకి వచ్చి రొయ్యలన్నం చేస్తున్నాను అనమాట. దొక్కుసి రొయ్యలన్నము మరి ఇవన్నీ చేసేసి ఆట బాక్స్లో అయితే చేసి పెట్టాలి. మళ్ళీ వాళ్ళు అయితే పెట్టుకొని తింటారనమాట.